భగవద్బంధువులారా శుభోదయం. శ్రీకృష్ణ జననంతో రేపల్లెలో సంతోషం వెల్లివిరిసింది. పశువులు సమృద్ధిగా పాలిచ్చాయి. ప్రకృతి పులకించి బహు సుందరంగా తోచింది. ఇలా ఉండగా నందుడు మధురకు వెళ్ళి ప్రతి సంవత్సరం కట్టవలసిన కప్పాన్ని కంసునికి కట్టి సెలవు తీసుకొని కారాగారంలోని దేవకీ వసుదేవులను సందర్శించాడు. అప్పుడు నందుని గనుగొని ప్రాణము పొందిన బొందియును బోలే పొలుపారుచు నానందాశ్రులు కడకన్నుల క్రందుకొనం కేలు సాచి కౌగిట చేర్చల్ వసుదేవుడు నందుణ్ణి చూడగానే ప్రాణం లేని శరీరానికి ప్రాణం వచ్చినంత ఉత్సాహవంతుడై ఆనంద భాష్పాలు కనుల నిండగా చేతులు చాచి కౌగిలించుకొని ఇలా అంటున్నాడు. సంతతి లేదని మునుగన చింతనముల మునిగి ముదిసి చిక్కిన నీకున్ సంతతి కలిగను భాగ్యము సంతతిహీనునికి సౌఖ్య సంతతి గలదే మిత్రమా, సంతానం లేదని ఇదివరలో ఎంతో చింతిస్తూ ఉండేవాడివి. ముదుసలి వయసులో ఇప్పుడు నీకు సంతతి కలగడం చాలా అదృష్టం. సంతానం లేక సుఖాలు ఉండవు కదా అంటూ రేపల్లె విశేషాలు ఇలా అడుగుతున్నాడు. పలు రోగంబుల నొందకున్నవే పశుల్ పాలిచ్చునే ధేనువుల్ కొలకుల్ వాగులు వారిపూరితములే గోష్ఠ ప్రదేశంబులన్ పులులున్ దుప్పులు సంచరింపవు గదా పుల్పారునే ఘోషముల్ కలవే పచ్చని పూరి జొంపములు సత్కాంతార భాగంబులం నందరాజా, గోవులు పలు రోగాల పాలుగాక చక్కగా పాలిస్తున్నాయి కదా. గుంటలలో వాగులలో నీరు సమృద్ధిగా ఉంది కదా. ఆవుల మందలు తిరిగే ప్రదేశాలలో పులులు దుప్పులు తిరగటం లేదు కదా. గొల్లపల్లెల ప్రక్కన అడవులలో మేత మెండుగా ఉంది కదా అని వసుదేవుడు కుశల ప్రశ్నలు వేశాడు.